10th class mathematics surface areas and volumes exercise 12.1. సో 10th క్లాస్ ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి. సో 4 మార్క్స్కి మనకి చాలా ఇంపార్టెంట్ చాప్టర్, ఎందుకంటే 10th మ్యాథమెటిక్స్లో 4 మార్క్స్కి చాయిస్ ఏమీ ఉండదు. సో ఖచ్చితంగా మీరు మ్యాథ్స్లో 100కి రావాలనుకున్న వాళ్ళు సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నేర్చుకోవాలి. సో వాటి యొక్క కాంబినేషన్స్ చూసుకోవాలి. ఇప్పుడు మనకి 8th 3 డైమెన్షనల్ ఫిగర్స్ గురించి స్టార్ట్ అయింది. అక్కడ మనకి ఏం చెప్పారంటే క్యూబాయిడ్, సిలిండర్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అలాగే 9th వచ్చేసరికి సిలిండరు, కోను, హెమిస్పియర్, స్పియర్ గురించి ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చారు. సో 10th వచ్చేసరికి ఆ 6 ఫిగర్స్ యొక్క కాంబినేషన్స్ గురించి మనకి సమ్స్ ఇచ్చారు. సో వాటి గురించి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అందులోనే ఫస్ట్ క్వశ్చన్ ఎక్సైజ్ 12.1 చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ 2 క్యూబ్ ఈచ్ ఆఫ్ వాల్యూమ్ 64 centimeters cube ఆర్ జాయింట్ ఎండ్ టు ఎండ్. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిజల్టింగ్ క్యూబాయిడ్. 2 క్యూబ్స్ యొక్క వాల్యూమ్ 64 centimeters cube అంట. ఆ రెండింటిని ఒకదానికి ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి యాడ్ చేస్తే ఏం ఫామ్ అయింది? క్యూబాయిడ్ ఫామ్ అయింది. సో 2 క్యూబులు మనం యాడ్ చేస్తే ఏమైంది? క్యూబాయిడ్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, ఇది క్యూబ్ డయాగ్రామ్. సో క్యూబ్ దేని బేసు? స్క్వేర్కి బేస్. స్క్వేర్లో అన్ని సైడ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇదేనా? సో ఇక్కడ ఇది క్యూబ్, అంతేనా? సో ఇదేమైంది? సో దాని బేస్ తీసుకుందాం. ఇది స్క్వేర్, అంటే క్యూబ్ యొక్క బేస్ ఏంటి? స్క్వేరేగా. సో ఈ 2 స్క్వేర్లని యాడ్ చేద్దాం మనం. ఎండ్ టు ఎండ్ యాడ్ చేస్తే 2 స్క్వేర్లు ఏమైంది? రెక్టాంగిల్ ఫామ్ అయింది. అంటే రెక్టాంగిల్ దేని బేసు? క్యూబాయిడ్ బేసు. సో అంటే 2 క్యూబులు మనకి యాడ్ చేస్తే మనకేమొస్తుంది? క్యూబాయిడ్ వస్తుంది. సో ఇది క్వశ్చన్. సో ఇప్పుడు మనం దీన్ని పట్టుకొని మనం ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చిండు? సో ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 64 centimeters క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటి? సైడ్ ఇంటూ సైడ్, అంటే సైడ్ క్యూబ్. సపోజ్ ఒక సైడ్ని ఏ అనుకోండి, దాన్ని ఏమైంది? ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు సైడ్ అనుకోండి. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64. మనం 64ని మనం ఏ క్యూబ్గా రాసుకోవచ్చు, 4 క్యూబ్గా రాసుకోవచ్చు. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4 క్యూబ్. ఎలా అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4, 4 4s are 16, 16 4s are 64. సో 2 క్యూబ్లు క్యాన్సిల్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? 4 centimeters సైడ్. అంటే ఒక్కొక్క సైడ్ ఎంత అంట? 4 centimeters. అంటే స్క్వేర్లో ప్రతి సైడ్ ఎంత అంట? 4 centimeters. ఇప్పుడు దీన్ని నేను జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది? ఇది 4, ఇక్కడ 4. లెంత్ మొత్తం ఏమైంది? 4 + 4 8, హైట్ 4, బ్రెడ్త్ 4. అంతేనా? అంతే కదా. సో ఇప్పుడు రిజల్టింగ్ ఏం ఫామ్ అయిందంట? రిజల్టింగ్ ఫార్మ్స్ ఏ క్యూబాయిడ్. మనం ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ చూద్దాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా తెలియాలి మీకు. 2 × LH + BH + LB క్లోజ్ చేయండి బ్రాకెట్స్. అంటే మనకి ఇక్కడ ఎల్ అంటే లెంత్ తెలియాలి, బ్రెడ్త్ తెలియాలి, హైట్ తెలియాలి. సో ఈ 3 తెలిస్తేనే మనకి ఇప్పుడు సొల్యూషన్ చేయగలం. ఇప్పుడు లెంత్ ఎలా వస్తుంది? సో రెక్టాంగిల్లో ఇదే కదా లెంత్. ఇక్కడ ఎంత ఉంది? 4 + 4 ఎంత? 8 centimeters. సో బ్రెడ్త్ ఎంత అమ్మా? 4 centimeters. హైట్ ఎంత అమ్మా? 4 centimeters. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, మనకు వాల్యూస్ అన్నీ వచ్చినాయి కాబట్టి ఈ వాల్యూస్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోద్ది. ఇక్కడ బట్టి పట్టాల్సింది ఏమీ లేదు. +4 × 4 + 8 × 4. సో 8 4s are ఎంత? 32 + 4 4s are 16, 8 4s are 32. సో 32 + 32 64, 64 + 16 80.
సో 2 ఇంటూ 80 దట్ ఈజ్ ఈక్వల్ టు 160 సెంటీమీటర్ స్క్వేర్ అని పెట్టాలి. ఎందుకు పెట్టాము? సర్ఫేస్ ఏరియా అన్నాం. ఏరియాస్ని మనం ఎందుట్లో తీసుకుంటాం? యూనిట్ స్క్వేర్లో. వాల్యూమ్స్ని క్యూబ్లో మెజర్ చేస్తాం. ఇది సమ్ యొక్క ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి.